ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మాస్ జాతర నిజంగానే థియేటర్లో జనాలకి, రవితేజ గారి ఫ్యాన్స్కి మెయిన్గా ఆయన ఫ్యాన్స్ ఆఫ్ ఫిలిం అని చెప్పొచ్చు. ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కంటే కూడా రవితేజ గారి ఫ్యాన్స్కి మాస్ మహారాజా కమ్బ్యాక్ ఫిలిం. అండ్ ఆల్సో రవితేజ గారి యాక్షన్, రవితేజ గారి కామెడీ మీద మన అందరికీ తెలుసు. బట్ బాలరెడ్డి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోయింది ఆల్రెడీ నవీన్ చంద్ర అన్న సినిమాల్లో. బట్ ఆయన నవీన్ చంద్ర గారు ఇందులో అంతకంటే ఎక్కువగా నాకైతే రవితేజ గారిని ఒక పాయింట్లో డామినేట్ చేశారు. ఆ విలనిజం కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆయన వాయిస్ ఓవర్ కానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నవీన్ చంద్ర అన్నకి అయితే గట్టి ఫిలిం ఇది. అండ్ శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ గారికి, రవితేజ గారికి మధ్యన సీన్స్, క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ అండ్ లాస్ట్ 10 minutes యాక్షన్ ఎపిసోడ్ రవితేజ గారిది. కంప్లీట్ రవితేజ ఫ్యాన్ స్టఫ్ ఫిలిం ఇదంతా కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో సాంగ్స్ డిస్టర్బింగ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, కానీ సాంగ్స్ పక్కన పెట్టేస్తే, కుదిరితే డైరెక్టర్ గారు టీము సాంగ్స్ని ఏమన్నా తీసేయగలిగితే సినిమా ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ ఇవ్వగలుగుతుంది అని అయితే నాకు అనిపించింది. సో సాంగ్స్ పక్కన పెట్టి సినిమా చూడొచ్చు. ఫైట్స్ ఎందులో కాపీ చేయరండి, అన్నీ ఇప్పుడు కొత్తగా చేయాలంటే ఎవరు చేయలేరు. బట్ ఫ్యాన్ స్టఫ్ రవితేజ గారి నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ చాలా చాలా బాగున్నాయి. ఏదైతే రవితేజ గారి ఫ్యాన్స్కి కావాలో అదైతే 100% ఇచ్చారని చెప్పొచ్చు. అలా ఏం లేదు, విలన్ రోల్ చాలా బాగుంది. నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ రోల్ ఓకే, అదే చెప్తున్నా కదా, ఉన్నంత వరకు షీ డిడ్ హర్ బెస్ట్. ధమాకాలో ఉన్నట్టు అయితే లేదు, బట్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ అదరగొట్టారు. బట్ సాంగ్స్ నాకు అనిపించలేదు, సాంగ్స్ తీసేయాలి. సినిమాలో సాంగ్స్ లేకపోతేనే సినిమా సూపర్ హిట్. 3. సెకండ్ హాఫ్ అయితే మరి చెప్పలేము. ఇలా స్టార్ట్ అయ్యి మెల్లగా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఎండ్ ఆ బీజిఎం అన్న మైండ్ బ్లోయింగ్. సాటిస్ఫై నారాయణ ఎక్కువ అన్న మరి చెప్పలేము. మరి ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు, సెకండ్ హాఫ్ మరి ఎలా స్టార్ట్ అయ్యి అలా హాయి పట్టుకెళ్ళాడు అన్న. మంచి కంబ్యాక్ అనుకోవచ్చు రవితేజ గారి ఫ్యాన్స్. నేనే రత్తజన ఫ్యాన్స్ అన్న, డైహార్డ్ ఫ్యాన్. నిజం చెప్తున్నా, కాళ్ళ ఎగరేసుకుంటున్నాను, నిజం అన్న. అన్ని పాటలు బాగున్నాయి, అన్ని పాటలు. సెకండ్ హాఫ్ 2 మాసం 2 ఉంటాయి ఆ లెవెల్ అంతా. ఫస్ట్ హాఫ్లో లవర్ పాట ఉంది కదా, అది బాగుంది. బాగుంది అన్న, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, కామెడీ బాగున్నది. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అన్న సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది, అది మరి చెప్పలేమన్నా. మళ్ళీ రవితేజ గారికి ఒక బిగ్ హిట్ అనేది పడింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. భాను భోగవరపు డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని కాకుండా సీనియర్ ఎక్స్పీరియన్స్గా చేసినట్లు ఉంది మూవీ మాత్రం. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. సినిమాటోగ్రఫీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ఆ ట్విస్ట్ సర్ప్రైజ్ అంటే లైక్ హీరోయిన్ది కొంచెం బాగుంటుంది, ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్షన్, ఆ డైరెక్షన్, స్టోరీ తీసుకెళ్లిన విధానం మాత్రం చాలా బాగుంది. అయ్యో మామూలు కంబ్యాక్ కాదు ఇది. మనకి ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉందో అలా ఉంది, చాలా బాగుంది మూవీ మాత్రం. హిట్ అన్నమాట, మ్యూజిక్ హైలైట్. For more videos like this, subscribe Big TV channel.